ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 4 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 3వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వ్యాఖ్యానాంశం: నికోదేము వెలుగునొద్దకు వచ్చుట 3వ భాగం. అతని మనస్సాక్షి. వ్యాఖ్యానాంశం: నికోదేము వెలుగునొద్దకు వచ్చుట 3వ భాగం. అతని మనస్సాక్షి. వ్యాఖ్యానం: నికోదేమును గూర్చి యోహాను సువార్తలో 3 సార్లు ప్రస్తావించబడింది. అంతేకాదు, అలా ప్రస్తావించబడిన ప్రతిసారి అతడు రాత్రివేళ యేసునొద్దకు వచ్చెను అనే వ్రాయబడింది. దాని విషయం యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, 7వ అధ్యాయం 50వ వచనం, అలాగే 19వ అధ్యాయం 39వ వచనం చూడండి. చీకటి మరియు వెలుగు లేక రాత్రి అను అంశము యోహాను సువార్త అంతటా పూలదండలోని దారం వలనే మనకు కనబడకుండా కొనసాగుతూ ఉంటుంది. దాని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, 3వ అధ్యాయం 19వ వచనంలో, 8వ అధ్యాయం 12వ వచనంలో, 9వ అధ్యాయం 4, 5 వచనాల్లో, 11వ అధ్యాయము 10వ వచనములో, 13వ అధ్యాయం 30వ వచనంలో చూడవచ్చు. ఈ లోకమునకు వచ్చిన వెలుగుగా ప్రభు అయిన యేసును చూస్తాం. ఆయన ఈ లోకమునకు వెలుగుగా బయలుపరచబడి ఉన్నాడు. ఇది సత్యము. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. పైన చెప్పబడిన విషయాలన్నీ నేటి మన ధ్యాన వాక్యముతో ఎంతో ప్రాముఖ్యమైన సంబంధం కలిగి ఉన్నవి. నేటి మన ధ్యాన వచనములోని ఈ మాటలు ప్రభు అయిన యేసుకు నికోదేముకు మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణలోని మాటలు. సువార్తలన్నిటిలో ప్రభు అయిన యేసు ఒక వ్యక్తితో జరిపిన సంభాషణలో ఇదే అతి సుదీర్ఘమైనది. ఆయన ఇంకెవరితోనూ ఇంత విస్తరించి సంభాషించలేదు. ప్రభు అయిన యేసుకు నికోదేముకు మధ్య జరిగిన సుదీర్ఘమైన ఈ సంభాషణ నేటి మన ధ్యానవచనంతో ముగుస్తుంది. వెలుగు చీకటిని గూర్చిన ఈ సంభాషణ నికోదేమును ఉద్దేశించి జరిగినదే. జనులు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తారు అని ప్రభువు నికోదేముతో చెప్పాడు. ప్రభువు చెప్పిన ఈ మాటలు నికోదేము సహచరులైన పరిసయ్యులను ఉద్దేశించి చెప్పబడిన మాటలు. ఎట్లనగా, వారి క్రియలు చెడ్డవి గనక వారు వెలుగునొద్దకు రారు. అందరి వలనే నికోదేము కూడా వారి వేషధారణ పద్ధతులను ఎరిగి ఉన్నాడు. అయితే సత్యమును అనుసరించి నడుచువారు వెలుగునొద్దకు వస్తారు. నికోదేము చేసింది అదే. అతడు వెలుగై ఉన్న ఆయన యొద్దకు రాత్రివేళ వచ్చాడు. ఆ వెలుగు మనస్సాక్షిని పరిశోధిస్తుంది. నికోదేము ఇంటికి వెళ్ళేసరికి అతని మనస్సులో ఈ విషయములన్నిటి గురించిన ఆలోచన మెదలుచుండగా వాటి గురించి ప్రార్థన చేసి ఉంటాడు. దేవుని వాక్యము హృదయములను ఎంతగా పరిశోధిస్తుంది. నేటికి ఆ వాక్యము మనలను పరిశోధిస్తూనే ఉన్నది. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్. శుభములతో వందనాలు.